హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్తో పసుపు నీటితో ఇలా చేయండి. వెంటనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు ఉండే సమస్యలన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. శనివారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు. పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది కూడా వస్తుంది అన్నమాట. పసుపు అనేది ఏంటంటే మనకు యాంటీబయాటిక్గా ఎంత బాగా పనిచేస్తుందో పరిహారపరంగా కూడా అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. పసుపుతో చేస్తే అంటే పరిహారం కావచ్చు, పసుపు నీళ్ళ పరిహారం కావచ్చు, ఏదైనా సరే మనకు మంచి అనే ఫలితాలను తెచ్చిపెట్టే బాధ్యత ఆ పసుపుకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరింట్లో అయితే కష్టం ఉంటుందో, ఎవరింట్లో అయితే బాధ ఉంటుందో, అలానే కాకుండా ఎప్పుడూ చూసినా దరిద్ర బాధలు ఎదుర్కొంటున్నాం, దరిద్ర బాధలని మేము అనుభవిస్తున్నాం అనుకునేవారు తప్పకుండా చక్కగా ఈ శనివారం రోజున ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయండి. అసలు ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో, హిందూ ధర్మంలో శనివారం అనగానే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే రోజు దీపారాధన చేస్తూ ఉంటారు. శనివారం ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. కానీ శనివారం ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ కోరిక తీరిపోతుంది, మీ అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి, మీకు అదృష్టమైన ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ 7 కొండల వారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మన పండితులు చెబుతూ ఉన్నారన్నమాట. ఆడవారు అంటే కావచ్చు, మగవారు కావచ్చు, శనివారం రోజు ఉదయం లేవగానే చాలామంది కూడా ఈరోజు మాకు శని చుట్టుకుంటుంది, ఈరోజు మాకు ఎలా ఉంటుందో, మేము ఏం చేయాలని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఒకవేళ ఒక భయం ఉన్నట్లయితే శనివారం రోజున ఏదైనా సరే ఇబ్బంది కలుగుతుందని ఆ రోజు మీరు లేస్తూనే నిద్ర నుంచి గుర్తు పెట్టుకోండి. ఓం గోవిందాయ నమః అనుకుంటూ లేవండి 3 సార్లు. తప్పకుండా ఆ రోజంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు మట్టిని పట్టినా అది బంగారం అవుతుంది. ఆ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. శనివారం రోజు ఇలా లేచిన తర్వాత ముందుగా మీరు ఇంటిని, వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోండి. రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇంటిని, వాకిలిని ఎంత క్లీన్గా ఉంచుకుంటారో అంత మంచి ఫలితాలైతే వస్తాయన్నమాట. చాలామంది కూడా ఏంటంటే కోరికలు తీరాలని ముడుపులు కట్టుకుంటూ ఉంటారు, పిండి దీపారాధన చేస్తారు, రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకునేటప్పుడు శనివారం తప్పకుండా మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఏంటంటే ముద్ద కర్పూరము, తులసి ఆకులు ఉండాలి. అవి కనుక లేకపోతే ఆ పూజ ఆ స్వామివారి స్వీకరించరన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ముద్ద కర్పూరము, తులసి ఆకులు ఉండేలాగా చూసుకోండి. పూజలో తప్పనిసరిగా ఉంటేనే ఆ పూజ ప్రతిఫలం కలుగుతుందన్నమాట. ఇక శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి. ఇక వీడియోలోకి వస్తే పసుపు నీళ్ళ పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దరిద్ర బాధల వలన, కష్టాల వలన కష్టాలు అనుభవించేవారు తప్పకుండా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి శనివారం రోజున
ఇలా పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు నీళ్ళు అందరి ఇళ్లలో ఉంటాయి. ఏం చేయాలి అంటే కనుక మీరు ఇలా పసుపు నీళ్ళు ఉంటాయి కదా, దీనికోసం గాజు గ్లాస్ని వాడండి. గాజు గ్లాస్ కొంచెం నెగటివ్ని తీసేసుకుంటుంది, అది నెగటివ్ని అంటే లాగేసుకుంటుంది. కాబట్టి అందులో గాజు గ్లాసులో నీళ్లను పోసేయండి. తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపును పోయండి. మన ఇంట్లో మనం పెద్దగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పోసేసిన తర్వాత ఆ నీటిని అంతా కూడా మిక్స్ చేయండి. ఒకసారి ఆ గాజు గ్లాస్ను పట్టుకొని మీ ఇంట్లో మొత్తం తిరగండి. తిరిగిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పూజా గదిలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇంట్లో మనకు తెలియకుండా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదా. ఎంత చేసినా కానీ మాకైతే అసలు కలిసి రాదండి. మేము ఎన్ని పరిహారాలు చేస్తామో తెలుసా, అయినప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఫలితం రాదు, మాకెందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పచ్చు. ఈ విధంగా కనుక పసుపు నీళ్ళ పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో ఉండి అనేక రకాల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి అలానే కాకుండా అనేక రకాలుగా కూడా మనం పడే ఏదైతే కష్టం ఉంటుందో ఆ కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. పూజా గదిలో పెట్టినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి శనివారం పూట చక్కగా ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి. పసుపు నీళ్ళే కదా అనుకుంటాం, కానీ పసుపు నీళ్లకు చాలా శక్తి ఉంటుందండి. ఇది దేవుని యొక్క నీటి అంటే నారాయణుగా చెప్పబడతాయి కదా. నీళ్లు అంటే పంచభూతాల్లో ఒకటి. నీళ్లకు చాలా పవర్ ఉంటుంది. నీళ్లు చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. నీళ్లు చెడును గ్రహించుకుంటాయి. అలా నీళ్లు చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. ఆ పసుపు అనేది కూడా చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండే సమస్యలను తీసేయడానికి, మనకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. పసుపు గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాము. పసుపు చాలా శక్తివంతమైనది. పసుపుతో మీరు ఏది చేసినా కానీ తప్పకుండా మంచి ప్రయోజనాలైతే కలుగుతాయి, ఫలితాలు వస్తాయి. ఇలా కనుక అన్ని గ్లాస్లో పసుపు వేసి ఇల్లంతా తిరిగేసి తీసుకువెళ్ళి పూజా గదిలో ఒక మూలలో పెట్టుకోవాలి. సమస్య ఒకసారి చెప్పుకొని ఆ మూలల్లో పెట్టేసి వదిలేయండి. సమస్య చెప్పుకునే ఆ మూలల్లో పెట్టేసి వదిలేయండి. రాత్రంతా కూడా ఇలాగే పెట్టి వదిలివేయాలి. అంటే ఈ పరిహారం సాయంత్రం పూట మాత్రమే చేయండి. చీకటి పడ్డ తర్వాత చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, కానీ రాత్రంతా పెట్టుకోవాలన్నమాట. తెల్లారి వరకు కూడా మనం ఆ నీటిని పెట్టుకోవాలి. పూజా గదిలో మాత్రం పెట్టాలి, మిగతా ప్లేస్లో పెట్టుకోకూడదు. అలా పెట్టేసుకొని వదిలేసుకొని ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను బయట పారబోసి గ్లాసును కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. ఇలా 1-2 సార్లు 2-3 సార్లు వారాలు చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా కలిసి రావడం లేదు, ఇబ్బంది ఉంది, బాధ ఉంది, చాలా బాధపడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం వారికి మాత్రం ఈ పరిహారం అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పిల్లలు చెబితే వినరు కదా, అది కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయటం వలన తొలగిపోతుంది. అందుకే శనివారం రోజున ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.